స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం మెంతా తుఫాన్గా మారి కర్నూలు జిల్లాను తాకింది. నిన్న మధ్యరాత్రి నుంచి పెద్ద ఎత్తున భారీ వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తాజాగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో మొత్తం చిరుజల్లుతో కూడినటువంటి వర్షాలు పడుతున్నప్పటికీ ఆదోని, కోసిగి లాంటి ప్రాంతాల్లో ఒక్కసారిగా వాగులు ఉప్పొంగాయి. కోసిగిలో చేపవంక ఉప్పొంగడంతో పెద్ద ఎత్తున నీటి ప్రవాహం రావడంతో రహదారులు మొత్తం దిగ్బంధమైనటువంటి పరిస్థితి ఉంది. అయితే గ్రామాలకు వెళ్ళేటువంటి ప్రజలంతా కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళని దాటించేందుకు అధికార యంత్రాంగం రంగంలోకి దిగినటువంటి పరిస్థితి మనం తాజాగా విజువల్స్ చూస్తున్నాం. అదేవిధంగా ఆదోన్లో సంబంధించినటువంటి రైతు బజార్లో పూర్తిస్థాయి నీళ్లు రావడంతో ఒకసారిగా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు అక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున కురుస్తున్నటువంటి వర్షాలకి అప్రమత్తమైంది జిల్లా అధికార యంత్రాంగం. ఇప్పటికే ఎక్కడికెక్కడ బయటకు వచ్చేటువంటి ప్రజలంతా కూడా ఎవరికి రావద్దండి, అప్రమత్తంగా ఉండండి, లోతట్టు ప్రాంతాల ప్రజలు మరీ పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి హెచ్చరికలు జారీ చేసేటువంటి పరిస్థితి ఉమ్మడి జిల్లాలో కనిపిస్తుంది. ఇప్పటికే కర్నూలు జిల్లా కలెక్టర్ సిరితో పాటు నంద్యాల జిల్లా కలెక్టర్ రాజ్కుమారిలు ఆదేశాలు జారీ చేశారు. ఎక్కువగా ఎఫెక్ట్ అయినటువంటి ప్రాంతాలకి అవసరమైతే ఇక్కడ నుంచి కర్నూలు జిల్లా నుంచి అధికార యంత్రాంగంతో పాటు వాళ్ళకి కావాల్సినటువంటి పాలు, బిస్కెట్లు కూడా తరలించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఉమ్మడి కర్నూలు జిల్లాలో కనిపిస్తుంది. సో కర్నూలు జిల్లాకి ఈ మెంతా తుఫాన్ ఎఫెక్టు భారీ స్థాయిలో తగులబోతుందనేటువంటి నేపథ్యంలో విద్యాశాఖ అధికారులు కూడా నంద్యాల జిల్లాలో పూర్తి స్థాయిగా ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలలకి సెలవులు ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. కర్నూలు జిల్లాలో మాత్రం అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు బట్టి, అక్కడ ఉన్నటువంటి పాఠశాల స్థితిగతులను బట్టి స్థానికంగా ఉన్నటువంటి ఎంఈఓలు, డిప్యూటీ డిఓలు నిర్ణయం తీసుకోవాలని చెప్పి కర్నూలు జిల్లా సంబంధించినటువంటి విద్యాశాఖ అధికారి ఆదేశాలు ఇచ్చినట్టు మనకు స్పష్టంగా తెలుస్తోంది. ఏదేమైనా మెంతా తుఫాను తెలుగు రాష్ట్రాలను వణుకు పుట్టిస్తుంది. తీరం దాటినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా ఎలాంటి ప్రభావం ఉండబోతుందనేటువంటి అంశం మీద ఈ తుఫాను తీర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఎఫెక్టెడ్ ప్రాంతాల్లో వెన్నులో వణుకు పుట్టించేటువంటి పరిస్థితి ఉంటే దీని ఎఫెక్ట్ నుంచి బాధితులను కాపాడేందుకు మరోవైపు ఎన్డీఆర్ఎఫ్ అధికార బృందం రంగంలో దిగినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే జిల్లా శాఖకు సంబంధించినటువంటి అధికార రంగంతో పాటు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి నేపథ్యంలో తప్పనిసరిగా ఈ తిత్లీ అదేవిధంగా హుదూద్ కంటే చాలా పెద్ద తీవ్ర స్థాయిలో ఎఫెక్ట్ ఉండబోతుంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యం మనకు చూస్తున్నాం. ప్రస్తుతంగా కర్నూలులో ఉన్నటువంటి చిరుజల్లులు కురుస్తున్నటువంటి చిరుజల్లుల వాన కురుస్తూ ఉంది. ఆకాశం మేఘామృతమైంది. మొత్తం కారు మబ్బులు కమ్మేసినటువంటి పరిస్థితి ఉంది. మధ్యరాత్రి నుంచే పెద్ద ఎత్తున వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు కురుస్తున్నటువంటి వర్షాలకి కోసిగి అదేవిధంగా ఇలాంటి ప్రాంతాల్లోనే ఎక్కువ స్థాయి నీటి ప్రవాహం వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆత్మకూరులో రోడ్డు పైన అంటే నిన్నటి దాకా ఎండ కాసినటువంటి నేపథ్యంలో మొక్కజొన్న ఆరబెట్టుకొని మంచి ధర వస్తే అమ్ముకోవాలని ఉన్నటువంటి రైతాంగం అప్రమత్తమయ్యారు. రోడ్ సైడ్ ఉన్నటువంటి మొక్కజొన్న ఉత్పత్తులన్నీ కూడా ఇంటికి తరలించేటువంటి ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఇప్పుడు మనం గత 3-4 రోజులు కురుస్తున్నటువంటి భారీ వర్షానికి అటు బనగానపల్లె ప్రాంతంలో పెద్ద ఎత్తున కూడా రైతాంగం నష్టపోయినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఈ మెంతా తుఫాను మరోసారి రైతులకి పెద్ద ఈ నష్టాన్ని తెచ్చేలాగా కనిపిస్తున్న నేపథ్యంలో రైతులు ఆందోళన, ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే తాజాగా కనిపిస్తుంది. సో మొత్తంగా చూసుకుంటే మెంతా తుఫాను వల్ల జరిగేటువంటి నష్టానికి రైతులు అప్రమత్తంగా ఉండాలి. దాంతోపాటు జరిగేటువంటి నష్టాన్ని ప్రభుత్వం దాని తీవ్రత తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉమ్మడి కర్నూలు జిల్లాలో కనిపిస్తుంది. వీడియో చంద్రశేఖర్, హుస్సేన్, ఆర్టీవీ, కర్నూలు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.